ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లను దుమ్మురేపిన భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో దుమ్మురేపగా గెల్ శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కూడా రాణించారు. ఫలితంగా 305 పరుగుల టార్గెట్ ను భారత్ 44.3 ఓవర్లలోనే ఈజీగా ఛేదించేసింది. కానీ ఈ మ్యాచ్ లో చేసిన ప్రయోగం విమర్శలకు తావిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ ను 6వ స్థానానికి పరిమితం చేయడం ఆశ్చర్యపరుస్తోంది. అది కూడా మరొక స్టార్ బ్యాటర్ కోసం ఇలాంటి మార్పు చేశారంటే పర్లేదు. కానీ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కోసం రాహుల్ లాంటి కీలక ఆటగాన్ని బ్యాటింగ్ ఆర్డర్ లో కిందికి పంపించడం ఎంతవరకు కరెక్టో అనేది కోచ్ గంభీరే చెప్పాలని పలువురు మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ గంభీర్ స్ట్రాటజీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ స్థానంలో అక్షర్ పటేల్ సక్సెస్ కావచ్చని, కానీ ఒక కీలక బ్యాటర్ ను 6వ స్థానంలో ఆడించడం సరికాదన్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన 2 వన్డేల్లో అక్షర్ పటేల్ రాహుల్ కంటే ముందు బ్యాటింగ్ కు వచ్చాడు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేయగా రెండో వన్డేలో 41 రన్స్ చేశాడు. శ్రేయస్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అదే సమయంలో రాహుల్ మాత్రం తన ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తున్నాడు. 2 మ్యాచ్లలోనూ తక్కువ స్కోర్లకి అవుట్ అయ్యాడు. ఒక విధంగా రాహుల్ పేలవ ఫామ్ కంటిన్యూ చేయడానికి కోచ్ గంభీరే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. రాహుల్ కంటే ముందు అక్షర్ ను పంపించడం చెత్త వ్యూహం అంటూ మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ ఫైర్ అయ్యాడు. గంభీర్ కు అసలు సెన్స్ ఉండే ఇలా మార్పులు చేస్తున్నాడా అంటూ ప్రశ్నించాడు. టాప్ ఆర్డర్ లో కీలక బ్యాటర్ ను 6వ స్థానంలో ఎవరైనా పంపిస్తారా అంటూ విమర్శలు గుప్పించాడు. పైగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బ్యాటింగ్ ఆర్డర్ లో ఇలాంటి చెత్త ప్రయోగాలు చేయడం ఏంటని ఫైర్ అయ్యాడు. బౌలింగ్ ఆల్రౌండర్ అన్నిసార్లు బ్యాటింగ్ లో సక్సెస్ కాలేడని గుర్తు చేశాడు. అదే సమయంలో కీలక బ్యాటర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుందని చెప్పాడు. ప్రస్తుతం రాహుల్ విషయంలో ఇదే జరుగుతుందని చెప్పుకొచ్చాడు.